నమస్తే, నేను మీ సతీష్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఆ పరిణామమే ఊహించని షాక్గా మారింది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి అందరికీ తెలిసిందే, గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో తన దగ్గర పనిచేసి మానేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యంను మరి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత దారుణంగా హత్య చేయడమే కాక, అసలు సినిమాల్లో తప్ప బయటెక్కడ చూసుండం ఒక సినీ ఫక్కీ తరహాలో తానే హత్య చేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. దీనిపైన మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కేసు నమోదైనప్పటికీ దర్యాప్తు అనేటువంటిది మాత్రం పేలవంగానే సాగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ కేసు పైన పునఃవిచారణకు ఆదేశించటం, దానికి రాజమండ్రి SC/ST అట్రాసిటీ కోర్టు కూడా అనుమతించటం, ఇక ఆ విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక. అయితే ఇదే కేసు పైన సుప్రీంకోర్టు కూడా ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు ముఖ్యంగా చూస్తే అసలు ఈ కేసులో పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరుపైన, ప్రభుత్వాలపైన కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా చూస్తే అప్పట్లో అంటే 2022లో మరి ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి సమయంలో ఆ రోజున అధికార పార్టీ నాయకులతోటి పోలీస్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు అంటూ న్యాయస్థానం అంశాన్ని గుర్తించింది. అది కూడా ఎలాగా అంటే, కేవలం అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టే ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్నటువంటి అనంతబాబుకి డిఫాల్ట్ బెయిల్ రాగలిగింది. అసలు ఛార్జ్షీట్ కూడా ఏ రకంగా వేశారు, పూర్తిగా అసలు కేసు దర్యాప్తు అనేటువంటిది కొలిక్కి తీసుకురాకుండా అందులో ఆ ఛార్జ్షీట్ వేయడం కావచ్చు, అందులో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా అధికారులు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కైనటువంటి విధానాన్ని స్పష్టం చేస్తూ ఉంది అని చెప్పి న్యాయస్థానం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులపైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదే కాక ఇప్పటికీ ఇంకొంతమంది అధికారులు ఇంకా అనంతబాబుతోటి అంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులతోటి అంటకాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అలాంటి అధికారులపైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే ఏవైతే కనుక DGP ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని కూడా న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు అందరికీ తెలిసిందే కదా, అనంతబాబుని అరెస్టు చేసినటువంటి సమయంలో కూడా ఏ రకంగా అరెస్టు చేశారు, ఆయన ఒక హీరోలాగా చూపిస్తూ ఆయనకు ఏదో ఎస్కార్ట్ ఇస్తున్నట్లుగా ఆయన అరెస్టు చేసి తీసుకెళ్ళినటువంటి విధానం కావచ్చు, ఆయనకి బెయిల్ ఏ రకంగా వచ్చింది, ఇవన్నీ గతంలో అనేక వీడియోల్లో చర్చించుకున్నాం. ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఈ కేసులో అప్పట్లో విచారణ చేసినటువంటి క్రమంలో మరి అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన భార్య లక్ష్మీదుర్గ ఆవిడ్ని కూడా ప్రశ్నించారు. అయితే ఆవిడ అబ్బెబ్బే లేదు, నేను ఆ సమయంలో మా బంధువులు ఎవరికో బాగోలేకపోతే హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించేందుకు వెళ్ళాను అని చెప్తే అవే అంశాలు అందులో జోడించారు. వాళ్ళు ఏవైతే కనుక రిపోర్ట్ రాస్తారో ఆ రిపోర్ట్లో అవే అంశాలని పొందుపరిచారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన పునఃవిచారణ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రధానంగా చూస్తే ఏవైతే మరి పోలీసులు ప్రారంభించినటువంటి దర్యాప్తులో CCTV ఫుటేజుల ఆధారంగా ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగినటువంటి సమయంలో అనంతబాబు ఒక్కడే కాదు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా అక్కడే ఉన్నారు. అనంతబాబుని ఆ కారులో ఎక్కించుకునేటువంటి సమయంలో కావచ్చు, ఆ డోర్ డెలివరీ చేయడానికంటే ముందర అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు. ఇద్దరూ కలిసే ఆ హత్య చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ డోర్ డెలివరీ చేయడానికి ముందు వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్ళినటువంటి CCTV ఫుటేజుల్ని కూడా పోలీసులు సేకరించారు తమ విచారణలో. ఈ క్రమంలోనే ఎక్కడ ఆమెని అరెస్టు చేస్తారో అని చెప్పి ఆమె పరారైపోయారు. ఇక అనంతబాబుకి ఇచ్చినటువంటి ముందస్తు ఏదైతే కనుక డిఫాల్ట్ బెయిల్ ఉందో ఆ బెయిల్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి మరి పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి క్రమంలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మనం చూసాం కదా, ఎక్కడ ఆయన భార్య వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయబడి తనకి
వచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కూడా ఎక్కడ రద్దు అవుతుందో అని చెప్పి అనంతబాబు పరారైపోయినటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన మండలిలో ఉన్నాడు. అక్కడ ఆవిడ ముందస్తు బెయిల్ అంటే ఆయన భార్య ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయబడింది అని తెలియగానే తనకి లభించిన బెయిల్ కూడా రద్దు అవుతుందనే భయంతో సెక్యూరిటీని, తన పిఏల్ని, డ్రైవర్ని కూడా వదిలేసి అనంతబాబు కారు వేసుకుని అసెంబ్లీ నుంచి పరారైపోయారు. ఇక ఆయన భార్య కూడా చాలా రోజుల వరకు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉండి పరారైపోయి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసని, ఎందుకంటే ఆధారాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆవిడ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలం, డ్రైవర్ ఏదైతే కనుక సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు కానీ ఆ అనంతబాబు ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి సమయంలో కానీ తాను అక్కడ లేను, తాను బంధువులకి బాగోలేకపోతే వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పారు. కానీ అవన్నీ కాదు, ఆవిడ అనంతబాబుతోటే కలుసున్నారు అనేటువంటి ఆధారాలన్నీ కూడా బయటపడేటప్పటికీ ఆవిడని ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆవిడ పరారైపోయారు. పరారయ్యి ముందస్తు బెయిల్ కోసం ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాన్ని కూడా న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఆవిడ పరారవ్వటం, అదే సమయంలో అనంతబాబు కూడా పరారి కావటం, ఈ పరిణామాలన్నీ కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. అవి కొంత ఆసక్తికరం కూడా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాలతోటి అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఆవిడ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఆవిడ విచారణకు హాజరైనటువంటి క్రమంలో కూడా ఏ రకంగా సమాధానాలు దాటవేశారు, విచారణకి ఎక్కడా సహకరించలేదు. ఈ పరిణామాలన్నీ చూసాం. అయితే ఈ కేసుకు సంబంధించి అనంతబాబు రాజమండ్రి ఏదైతే కనుక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉంటుందో ఆ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేమిటి అంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నా భార్య లక్ష్మీదుర్గ పాత్ర ఏమాత్రమూ లేదు, ఆమెకి ఎలాంటి సంబంధము లేదు, అతన్ని హత్య చేసింది కానీ ఆ డోర్ డెలివరీ చేసింది కానీ నేనే, కాబట్టి ఈ కేసు నుంచి ఆమెని తప్పించండి, ఆమెని తొలగించేసేయండి ఈ కేసు నుంచి అని చెప్పేసి ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. కానీ అక్కడ పూర్తి ఆధారాలు, ఎందుకంటే పోలీసులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున మరి అనంతబాబు ఏ రకంగా దర్యాప్తు జరపమంటే పోలీసులు ఆ రకంగా దర్యాప్తు జరిపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలా సాగడం లేదు కదా. ఈ పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏ రకంగా అయితే లక్ష్మీదుర్గ అనంతబాబు కలిసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని అంటే ఆ మృతదేహాన్ని కారులో ఎక్కించారు. ఆ తర్వాత దాన్ని ఏ రకంగా తీసుకువెళ్లే క్రమంలో ఇద్దరూ కలిసి అపార్ట్మెంట్లోకి వెళ్ళారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లు అంటే పూర్తి ఆధారాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఏదైతే కనుక డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరఫున ఉన్నటువంటి న్యాయవాది అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున ఉన్నటువంటి న్యాయవాది, ప్రభుత్వం తరఫున ఎవరైతే సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు, ఆయన కూడా తమ వాదనలు వినిపించారు. పూర్తిగా ఈ కేసులో అనంతబాబు A1గా ఉన్నాడు, ఆయన భార్య లక్ష్మీదుర్గ A2గా ఉన్నారు, వాళ్ళిద్దరి పాత్ర కూడా ఉంది అని స్పష్టం చేసేటువంటి ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందర పెడితే, మరి అనంతబాబు ఏదైతే ఈ కేసులో తన భార్యని తప్పించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఆమెని ఈ కేసు నుంచి తప్పించండి అంటూ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని న్యాయస్థానం కొట్టివేసింది. అంటే ఈ కేసులో అనంతబాబు పాత్ర ఉంది, ఆయన భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉంది. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడానికి కారణాలు ఏమిటి, ఇవి ప్రస్తుతం పోలీసులు కూడా ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ లోతైనటువంటి దర్యాప్తు పూర్తయితే కానీ అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక దాగున్నటువంటి కుట్రకోణం ఏమిటి అంటే ఏదో చెప్తా ఉంటారు కోటలోని రహస్యాలు అని చెప్పి. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రహస్యాలన్నీ కూడా ఈ కేసు దర్యాప్తు పూర్తయితే కానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మరి అలా పూర్తవ్వాలి అనంటే ఖచ్చితంగా నిందితులుగా ఈ కేసులో A1గా A2గా ఉన్నటువంటి వ్యక్తులు మరి సాక్ష్యాలను ఎక్కడ తారుమారు చేయకుండా, ప్రభావితం చేయకుండా మరి పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ముందస్తు జాగ్రత్త చర్యలు అనంటే వాళ్లపైన ప్రత్యేక నిఘా పెట్టడమే కాదు, అవసరమైతే వాళ్ళని మరొకసారి అరెస్టు చేసి అప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తేనే ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనుక దాగున్నటువంటి చీకటి రహస్యాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. తద్వారా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకి కూడా మరి ఈ ప్రభుత్వం న్యాయం చేసినటువంటి పరిస్థితులు అయితే గనక ఏర్పడతాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మొత్తం మీద అయితే మాత్రం తన భార్యని కేసు నుంచి తప్పిద్దాం అని చెప్పి ఎంతో ఆపసోపాలు పడుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఈ రోజున న్యాయస్థానంలో మాత్రం ఒక ఊహించని షాక్ అయితే తగిలింది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.